Okay, so hi students, this concept is variable separable method. It is in differential equations. So we are already discussing these concepts, right? In the variable separable method, we have to take the variables are separated. That's called variable separable. అంటే వేరియబుల్స్ x and y ఉన్నాయి కదా, వీటిని మనం ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. సపరేట్ మీన్స్ లెట్స్ సే సపోజ్ టు dy by dx ఉంది బెటా, దిస్ ఈక్వల్ టు లెట్స్ సే g of x డివైడెడ్ బై f of y ఉంది అనుకోండి. ఇలా ఉంది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ ఉన్న y టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ y టర్మ్స్ని y దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే దట్ మీన్స్ సపరేట్ చేస్తున్నాము. ఇక్కడ x టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ x టర్మ్స్ని ఎక్కడ తీసుకెళ్తున్నాము, ఈ x దగ్గర తీసుకెళ్తున్నాము. అంటే మీనింగ్ ఏమవుతుంది, ఇక్కడ ద ఈక్వేషన్ ఏమవుతుందంటే బికమ్స్ dy ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే f of y అని రాస్తున్నా ఈక్వల్ టు g of x ఇంటూ ఇక్కడ ఇది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది dx అవుతుంది. నేను కొంచెం రీఅరేంజ్ చేస్తున్నాను. f of y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు g of x ఇంటూ dx అని రాస్తున్నా. ఇప్పుడు మనం టర్మ్స్ అని చూడండి ఒకసారి. ఇక్కడ అన్ని x టర్మ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని x టర్మ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ అన్ని y టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో x వేరియబుల్ y వేరియబుల్స్ ఉన్నాయి కదా బేటా, వీటంటే మనం ఏం చేసినాం సపరేట్ చేసినాం అన్నట్టు. అంటే ఇక్కడ సపరేట్ చేసిన తర్వాత ఈ dx అనేది మనం రిమూవ్ చేయాలంటే ఏం అప్లై చేయాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే ఫినిష్ అయిపోతుంది ప్రాబ్లం. సో దిస్ ఇస్ కాల్డ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటారు నార్మల్గా. ఓకే ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. సపోజ్ టు dy బై dx ఈజ్ ఈక్వల్ టు సపోజ్ టు x బై y ఉందనుకోండి బేటా. ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్ కిందకి వస్తుంది. ఎలా వస్తుందంటే, సో నేను ఏం చేస్తున్నానంటే dy ఉంది కదా, ఈ y ని ఇటు పంపిస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ విత్ y. సో ఇక్కడ x ఇంటూ ఈ dx ఇంటూ పంపిస్తే dx అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను అంటే y ఇంటూ dy ఈక్వల్ టు x ఇంటూ dx అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, dyని తీసేయాలంటే అంటే d అనే టర్మ్ తీసేయాలంటే ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటూ. సో నేను ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాను, ఇప్పుడు ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇది y స్క్వేర్ బై 2 ఈక్వల్ టు x స్క్వేర్ బై 2. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి c అప్లై చేస్తున్నా బేటా, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇలాంటిది సేమ్ ప్రాబ్లం తీసుకుంటున్నా. dy బై dx ఈజ్ ఈక్వల్ టు సపోజ్ టు 1 ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్ ఉంది. సో ఇక్కడ 1 ప్లస్ y స్క్వేర్ అంటే dy టర్మినాలజీ. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ dy మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. dy డివైడెడ్ బై ఏమవుతుంది 1 ప్లస్ y స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఈ dx ఇటు వెళ్తే ఏమవుతుంది dx డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్ అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ వేస్తున్నా. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx షుడ్ బి ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ c అవుతుంది. దట్స్ ఇట్. ఇది ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది ఈక్వల్ టు ఇది ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది ప్లస్ ఇది ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ c కాన్స్టెంట్లు రాసుకోవచ్చు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ద బేసిక్ కాంటెంట్ ఇది. ఓకేనా, బేసిక్ కంటెంట్. సో వేరియబుల్ అన్నిటిని మనం ఏం చేస్తాం సపరేట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేస్తాం, రైట్. ప్రాబ్లం తినండి. ఇక్కడ dy బై dx ఉంది కదా బేటా, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ y ఉంది కదా ప్లస్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ y తీసుకుంటున్నా. ఫస్ట్ నేను ఈ పవర్ yని కామన్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ x స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు dy బై dx. నేను x టర్మ్స్ ఇటు సైడ్ తీసుకెళ్తున్నా, y టర్మ్ ఇటు సైడ్ తీసుకొస్తున్నా. అప్పుడు dy బై ఇది డివైడ్ అవుతుంది అన్నట్టు ఈ పవర్ y ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ ఏమవుతుందంటే dx అవుతుంది. ఈ పవర్ మైనస్ y ఇంటూ dy ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx అవుతుందా, రైట్. సో నేను ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ చేస్తున్నా బేటా. ఇంటిగ్రేషన్ ఎందుకు అప్లై చేసిన, సో సపరేట్ చేసిన xy వేరియబుల్స్ని సపరేట్ చేసిన, y వేరియబుల్స్ని సపరేట్ చేసిన కాబట్టి మైనస్ చేసిన. సో ఈ పవర్ మైనస్ y డివైడెడ్ బై మైనస్ 1 ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై మైనస్ 1 ప్లస్ x పవర్ 3 డివైడెడ్ బై 3 ప్లస్ c బేటా. ఆన్సర్ ఈస్ ఫినిష్, రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ రండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను
dy బై dx ఏదైతే ఉందో ఆ టర్మినల్లో ఈ పవర్ వైని నేను కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చిన తర్వాత ఏం చేద్దాం బేటా? సో ఎక్స్ టర్మ్స్ ఒక దిక్కు, వై టర్మ్స్ ఒక దిక్కు కదా, అప్పుడు dy బై ఈ పవర్ వై ఇక్కడ వస్తుంది ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ వస్తుంది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ మైనస్ వై ఇంటూ డివై ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇంటిగ్రేటింగ్ బేటా ఈ పవర్ మైనస్ వై డివైడెడ్ బై -1 ఈక్వల్ టు ఇక్కడ 1 యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై 3 ప్లస్ సి బేటా. ఆన్సర్ ఇస్ ఫినిష్. Do you understand? Right beta. Come to here. So again here also same problem. dy by dx. దీని ఏం రాసుకోవచ్చు నేను? e power x into e power minus y రాసుకోవచ్చు కదా. dy by dx. దీన్ని నేను e power x divided by e power minus y రాస్తున్నా. అంటే ప్లస్ y అవుతుంది. ఇది కిందికి వస్తుంది కాబట్టి ప్లస్ y అవుతుంది. సో ఇది ఇక్కడికి వచ్చేస్తుంది e power y into dy ఇంకా e power x into dx. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇంటిగ్రేటింగ్. e power y అంటే ఈ పవర్ వై, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్ ఫినిష్ చేస్తాం కాబట్టి దట్స్ ఇట్ ఆన్సర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు ఒక్కసారి అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ బెటా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఈ సెట్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో నుంచి కూడా మోస్ట్లీ మనకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బెర్నౌలీస్ నుంచి వస్తాయని చెప్పిన దీంట్లో నుంచి కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటే m ఆఫ్ లెట్స్ ఏ x కామా y ఇంటూ dx బేటా ప్లస్ n ఆఫ్ x కామా y ఇంటూ dy ఈక్వల్ టు 0 ఉంది. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మనం ఏం కనుక్కోవాలంటే ఇది ఎగ్జాక్ట్ అవుతుందా కాదా ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ అవుతుందా కాదా కనుక్కోవాలంటే ఫస్ట్ దీనికి ఒక పార్షియల్ డెరివేటివ్ ఇవ్వాలి. దో బై దో ఎక్స్. నేను ఎక్స్తో చేసేటప్పుడు ఏంటంటే dy వేరియబుల్ యొక్క ఫంక్షన్ తీసుకోవాలి. ఇది dy వేరియబుల్, ఇది ఒక ఫంక్షన్ n ఆఫ్ x కామా y. ఇది చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ dx అంటే దో బై దో y ఆఫ్. ఇప్పుడు ఏం చేస్తున్నా dx ఏదైతే ఉందో దాని యొక్క వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏం తీసుకుంటున్నా? m ఆఫ్ x కామా y తీసుకుంటున్నా. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి సపోజ్ టు ఈ పార్షియల్ డెరివేటివ్స్. దీన్ని ఏమంటాం? మనం ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటాం. ఈ ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి మనం సొల్యూషన్ చేయాలంటే సిమిలర్గా ఇదే ఏదైతే మనకు ఉందో ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ తీసుకోవాలి. బట్ dy దగ్గర మనం ఏం చేయాలంటే ఎక్స్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయాలి. ఎక్స్ టర్మ్స్ని నెగ్లెక్ట్ చేయాలి, లేకుంటే ఎక్స్ టర్మ్స్ని ఈక్వల్ టు 0 చేయాలి. అప్పుడు ఇది ఆన్సర్ అయిపోతుంది. దిస్ ఇస్ అ బేసిక్ ఆన్సర్. మరోసారి చెప్తాను వినండి. ఇట్స్ చాలా సింపుల్. ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఎక్స్ తోటి చేసినాం అనుకో, ఎక్స్ తోటి మనం పార్షియల్ డెరివేటివ్ చేయాలనుకుంటే dy యొక్క కోఫిషియంట్ ఫంక్షన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయండి. dx యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని కోఫిషియంట్ని వైతో చేయండి. ఇవి రెండు సపోజ్ టు ఈక్వల్గా వచ్చినాయి అనుకో అది ఎగ్జాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ అవుతే ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఇంటిగ్రేషన్ చేయండి రెండింటి సైడ్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నా కాబట్టి ఈ dx దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ చేయదు. బట్ dy దగ్గర మాత్రము ఏదైతే ఉందో అక్కడ ఎక్స్ టర్మ్స్ని మాత్రం నెగ్లెక్ట్ అనే చేయాలి, లేకుంటే ఈక్వల్ టు 0 అనే చేయాలి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ బెటా. రైట్, కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం మనం చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని మొత్తాన్ని ప్లస్ రాసుకొని ఇక్కడ మైనస్ రాసుకుంటున్నా, ఎంటైర్ అవుతుంది అప్పుడు. ఓకేనా, క్లియర్? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే dx ఏదైతే ఉందో దాన్ని వైతో చేయాలి, dyని మనం ఎక్స్తో చేయాలి, దీన్ని ఎక్స్తో చేయాలి. అంటే దో బై దో ఎక్స్ ఆఫ్ ఈ మొత్తం ఫంక్షన్ ఎక్స్తో చేసినాం అనుకో కాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ వై. ఓకేనా, ఇప్పుడు ఈ మొత్తం ఫంక్షన్ dx ఉంది కదా, దీని మొత్తాన్ని ఏం చేయాలి? వైతో చేయాలి. అంటే సైన్ వై ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్. దీని మొత్తం దేంతో చేస్తున్నాం మనం? దీని మొత్తం మైనస్ ఉంది, మొత్తం దేంతో చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ టు dx ఉంది కాబట్టి వైతో చేయాలి. ఓకే, సో ఫస్ట్ దీన్ని చేద్దాం బేటా. దీన్ని చేస్తే ఏమవుతుంది? ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి కాస్ ఏమవుతుంది బేటా? సైన్ ఎక్స్ అవుతుంది. ఏ సైన్ ఎక్స్ మైనస్. ఓకే, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ డెరివేటివ్ ఈస్ 1 అవుతుంది. కాస్ వై అనేది కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ వై వచ్చింది. నీకు ఇది ఇక్కడే ఉంచండి, ఇక్కడే ఉంచండి. నెక్స్ట్ వైతో చేస్తున్నాం కాబట్టి సైన్ వై ఏమవుతుంది? కాస్ వై అవుతుంది. కాస్ వై మైనస్ అట్లే ఉంచిన ఫస్ట్ నేను
ఈ మైనస్ ఏదైతే ఉందో ఇక్కడ రాసేస్తున్నా ప్లస్ ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి ఇది వై అట్లే ఉంటుంది సైన్ ఎక్స్ అవుతుంది బేటా వై వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది ఇప్పుడు ఇవి రెండు ఈక్వలా ఎస్ ఈక్వల్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటంటే దో బై దో ఎక్స్ అంటే ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు దో బై దో వై ఆఫ్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏం రాసుకోవచ్చు ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది అంటే వస్తున్నాం ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది దీని యొక్క సొల్యూషన్ మనం రాయాలి కదా దీని యొక్క సొల్యూషన్ రాయాలని చెప్పిన ఎలా రాద్దామని చెప్పిన బేటా ఏం లేదు సింపుల్ సో దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి దీన్ని కూడా ఇంటిగ్రేషన్ చేయాలి బట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ టర్మ్స్ నెగ్లెక్ట్ అంటే ఇది 0 అయిపోతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది బేటా సైన్ ఎక్స్ అవుతుంది ఓకేనా ప్లస్ నెక్స్ట్ ఇక్కడ డివైతో చేస్తున్నాం ఎక్స్తో చేస్తున్నాం అప్పుడు మైనస్ సైన్ ఆఫ్ ఏదైతే వై ఉందో అది కాన్స్టెంట్ బేటా ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది లోపల నీకు ఇక్కడ మైనస్ 100% వస్తుంది ఈ మైనస్ లోపలికి వెళ్తుంది సో మనం ఏం చేస్తున్నాము ఎక్స్ చేస్తున్నాము అంటే వై కాన్స్టెంట్ ట్రీటెడ్ యాజ్ ఏ సైన్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్ అవుతుంది ప్లస్ సి సో దిస్ ఇస్ ద ఎంటైర్ ఈక్వేషన్ యొక్క ఆన్సర్ బేటా దిస్ ద ఆన్సర్ దట్స్ ఇట్ సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఈక్వేషన్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ వన్ మోర్ ప్రాబ్లం ఓకే దీన్ని మొత్తం దేంతో చేయాలి మనం ఫస్ట్ ఇది ఎక్స్తో డిఎక్స్ తోటి ఉంది కాబట్టి వైతో చేసినాం అనుకో ఇది 0 అవుతుంది ఇది వైతో చేస్తే 2y అంటే 6xy అవుతుంది ఓకేనా ఇది చూడండి దీన్ని మొత్తం దేంతో చేస్తున్నాను నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నా ఎక్స్తో చేస్తే 0 అవుతుంది మైనస్ ఇది ఏమవుతుందంటే 6xy అవుతుంది అంటే ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి మైనస్ 6xy మైనస్ 6xy ఇది ఏమవుతుంది అప్పుడు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది కదా బేటా ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి సో మనం ఏం చేయాలి ఫస్ట్ దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం దీన్ని కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం బట్ ఇక్కడ డివై ఉన్న దగ్గర ఏమవుతుంది ఎక్స్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొలాప్స్ అవుతాయి ఓకేనా రైట్ సో అప్పుడు ఏమవుతుంది ఇది ఎక్స్ తోటిగా వస్తుంది కాబట్టి ఎక్స్ పవర్ ఏమవుతుంది 4 డివైడెడ్ బై 4 అవుతుంది మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై పవర్ 4 డివైడెడ్ బై 4 ప్లస్ సి అవుతుంది దిస్ ఇస్ ద ఎంటైర్ ఈక్వేషన్ యొక్క ఆన్సర్ ఇది బేటా అండర్స్టాండ్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రొసీజర్ యూ ఎవర్ సీ ఇన్ ద ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ ఫర్ సెమ్ ఎగ్జామ్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ మెథడాలజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్